నీ వ్యాపారమేమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి మాకు తెలియచేయము. యోనా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచన భాగం. ప్రభునందు ప్రియులారా, లోకం మనల్ని ఇలాగూ ప్రశ్నిస్తుంది. అవును, లోకాన్ని తెలుసుకొననివ్వండి. మన సంగతి ఏంటో లోకము ఎరగనివ్వండి. లోకమునకు స్పష్టమైన సమాధానం చెప్పనివ్వండి. లోకమునకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. వారు మనల్ని గురించి తెలుసుకొననివ్వండి. ఓపెన్గా నీ విషయాలన్నీ చెప్పాలి. ఓపెన్గా నీవు నేను ఎవరమో లోకానికి చెప్పాలి. ఈ 4 ప్రశ్నలు నీ ఎదుట నా ఎదుట ఉంటే ఏమి సమాధానం చెప్పగలం? నీ వ్యాపారం ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రతిదినం మన వ్యాపారం ఒకటే కావాలి. ప్రభువు పని. ప్రభువు పనే మన వ్యాపారం. నీవెక్కడి నుండి వచ్చితివి? మన అడ్రస్ ప్రభు సన్నిధి కావాలి. ఆల్వేస్ ఎక్కడి నుండి నువ్వు వచ్చావంటే మన అడ్రస్ ప్రభు సన్నిధి. నీ దేశమేది? పరలోకమే. ఎల్లప్పుడూ మన దేశం పరలోకమే. నీ జనమేది? పరిశుద్ధులు. నా జనం పరిశుద్ధులు. ఇవి ఎల్లప్పుడూ మన ఆన్సర్స్ కావాలి. మన సమాధానాలు లోకానికి ఇవే కావాలి. లోకానికే కాదు, ఆంతర్యములో జరుగుతున్న పోరాటాలకు కూడా ఇదే సమాధానం కావాలి. బయటనున్నటువంటి లోక పోరాటాలకు కూడా ఇదే మన సమాధానం కావాలి. సమాధానమే కాదు, మన బ్రతుకు కూడా ఇదే కావాలి. ఎల్లప్పుడూ మనం ఎక్కడి నుంచి వస్తున్నామంటే లోకములో నిలబడినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యెహోవా సన్నిధిలో నుండి మనం వచ్చాం. యెహోవా సన్నిధిని కలిగి మనం వచ్చాం. ఆయన సన్నిధిని విడిచి యోనా వచ్చాడు, కానీ మనం విడిచిన వారము కాదు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలవబడే వారిగా మనం ఉండాలి. కాబట్టి నీవెక్కడి నుండి వచ్చితివి అంటే వీ షుడ్ బి కమ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది లార్డ్. ఉదయమున డూ యూ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది లార్డ్? దేవుని సన్నిధి నీవు కలిగి ఉన్నావా? ఇట్ మీన్స్ గాడ్ ఈజ్ విత్ యూ. హిజ్ వర్డ్ ఈజ్ ఇన్ యూ. And the presence of the Holy Spirit is in you. You must have the Holy Spirit and He is leading. That means you are in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఉన్నావు అనడానికి రుజువది. నీ వ్యాపారం ఏమిటి? ప్రభువు పని చేయటమే. అది సంఘములో పని, ఆత్మల రక్షణ పని, పరిశుద్ధంగా అనేకులను ప్రభువైపు త్రిప్పటం నీ పని. ఈ లోకంలో దేవుడిచ్చిన చిత్తాన్ని నెరవేర్చటం నీ పని. ఆయన చిత్తమంతయు నెరవేర్చటం నీ పని. అదే నీ వ్యాపారం. నీ దేశం ఎప్పుడు మర్చిపోకూడదు. మన దేశం పరలోకం. ఆ యాత్రలో భాగంగా ఆ దేశమును దృష్టించి సాగిపోతూ ఉండాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చేవేసి వెనక తట్టు చూచువాడు ఆయనకు పాత్రుడు కాడు, ఆయన సన్నిధికి పాత్రుడు కాడు. గనుక వెనక తట్టు చూడక ముందుకే సాగిపో. ప్రభు వైపే సాగిపో. పరలోకం వైపే సాగిపో. సాగిపోదాం. ఈ లోకం పలకరించిన ఆగొద్దు. వెనుతిరిగి చూడమన్నా చూడొద్దు. ముందుకే సాగిపోదాం. ఈ లోకపు పలకరింపులు మృదువుగాను, పలకరింపులు ఎంతో ఆకర్షణీయంగాను ఉండవచ్చు, కానీ వెనుతిరగవద్దు. ముందుకు సాగిపోవటమే. నీ దేశం పరలోకమని
మరచిపోనంత వరకు నీ ప్రయాణం పర్ఫెక్ట్గా సాగిపోతుంది. నీ జనమేది, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. లోకం కాదు నీ జనం, లోకస్తులు కాదు నీ జనం, అల్లరి జనం కాదు నీ జనం, లోకములో సంతోషిస్తున్న వారు కాదు నీ జనం, శరీరాశలు నేత్రాశలు జీవపు డంబము కలిగిన వారు కారు నీ జనం, పరిశుద్ధులు నీ జనం, ప్రభు రక్తంలో కడగబడిన వారు నీ జనం, ప్రభు కొరకు రోషంగా బ్రతికేవారు నీ జనం, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు నీ జనం, పరిశుద్ధ పట్టణ వాసులు నీ జనం, పరిశుద్ధులు నీ జనం సాగిపోవాలి. వారితో పాటు నీ సహవాసం సాగిపోవాలి. ఈ లోకపు యాత్రలో ఈ 4 విషయాలు ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. లోకము వీటిని నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు, సిగ్గుపడవద్దు. ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉండు, సిగ్గుపడవద్దు. లోకము నిన్ను అడిగేంతగా నువ్వు బ్రతుకు. లోకము నిన్ను నీ జీవిత విధాన శైలిని, నీ వ్యవహారమును చూసి, నీ విధానాన్ని చూసి నిన్ను ప్రశ్నించాలి. ఎవరు నువ్వు ఇంత ప్రత్యేకంగా ఉన్నావు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ దేవుడేంటి? నీ దేశమేంటి అని అడిగితే అది మనకు మేలు. అలాగూ బ్రతకాలి, అలాగూ బ్రతకాలి. యోనాకు వేయబడిన ఈ ప్రశ్నల ఆంతర్యము వేరే. కానీ నిన్ను నన్ను లోకం దేవుని కొరకు బ్రతుకుటయందు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలే అడుగుతోంది. ఈ మాటలు మర్చిపోవద్దు. ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తూ, లోయల గుండా నిన్ను నడిపిస్తూ, చక్కటి మైదానములో సేద తీరటానికి నిన్ను నడిపిస్తూ, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తూ, ఈ యాత్రలో అనేక మలుపుల గుండా, అనేక మార్గాల గుండా ఆయన నిన్ను త్రిప్పుకుంటూ పరలోక పట్టణ వాసానికి నిన్ను చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యానికి నిన్ను చేర్చటానికి ఆయన నీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అక్కడ నీకంటే ముందుగా 1000 మంది, కోట్ల మంది పరిశుద్ధులు వెళ్ళారు. అక్కడ అది మహాపట్టణం, అది మహా తేజస్సుతో కూడిన పట్టణం, అది పరిశుద్ధుల స్వాస్థ్య పట్టణం. అందులో పరిశుద్ధులే ఉంటారు. అందులో ఆకలి ఉండదు, తప్పిక ఉండదు. ప్రభువును కొనియాడటం, ప్రభువును స్తుతించటం. అందులో భేదాభిప్రాయాలు, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పటం ఉండదు. అక్కడ బాధించేవారుండరు. అక్కడి సహవాసం గొప్పది, అక్కడి సహవాసం ప్రత్యేకమైనది. అది పరిశుద్ధుల యొక్క పట్టణవాసం. దాని కొరకు మన ప్రయాణం సాగిపోవాలి. దాని కొరకే మన ప్రయాణం ముందుకు వెళ్ళాలి. అట్టి ప్రయాణం, అట్టి పరలోకపు ప్రయాణం, పరలోకపు యాత్ర ప్రయాణం సుఖవంతముగాను, నెమ్మదిగాను, ధైర్యముగాను, ఆశతో, నిరీక్షణతో, విశ్వాసముతో నీ ప్రయాణాన్ని దేవుడు చక్కగా నడిపించునుగాక. ఇలాంటి ప్రశ్నలకు ఎల్లప్పుడూ నీ సమాధానం సంసిద్ధముతో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అట్టి కృపా దేవుడు మీకును, మీ కుటుంబాలకును, మనందరికీ సదాకాలము దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలు దీవించండి, విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.